హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ ఈ రీసెంట్ టైమ్స్లో ఒక స్టోరీ బాగా వైరల్ అవుతుంది. అది ఏంటి అనేది దాని గురించి ఇవాళ డిస్కస్ చేద్దాం. బ్రైన్ జాన్సన్ అని చెప్పి ఒక పర్సన్ ముంబైలో ఒక పాడ్కాస్ట్ అటెండ్ అవుతూ మధ్యలో లేచి వాకౌట్ చేసేసింది. వాకౌట్ చేయడానికి రీజన్ ఏంటో తెలుసా? ఎయిర్ పొల్యూషన్. కరెక్ట్గా విన్నారు మీరు. అది ఎయిర్ పొల్యూషన్ వల్ల ఆయన ఒక పాడ్కాస్ట్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అసలు ఈ బ్రైన్ జాన్సన్ అంటే ఎవరు అంటే, ఈయన ఒక టెకీ మిలియనర్, అంటే టెక్నాలజీకి సంబంధించి ఒక మిలియనర్. సో ఈయన హెల్త్ అండ్ వెల్నెస్కి సంబంధించి ఒక 35 crores ఖర్చు పెట్టి తన బాడీ ఫిట్నెస్ని చాలా చేంజెస్ తీసుకొచ్చిండు. సో అలాంటి పర్సన్ ఈ బ్రైన్ జాన్సన్. ఈ పాడ్కాస్ట్ నుంచి వాకౌట్ ఎందుకు చేసిండు అని అంటే, ఎయిర్ పొల్యూషన్ నాకు పడట్లేదు ఇక్కడ అని చెప్పి ఆయన దాన్ని మధ్యలో ఆపేసి వెళ్ళిపోయాడు. దీని గురించి సోషల్ మీడియాలో ఇండియాలో కావచ్చు, వరల్డ్ వైడ్ కావచ్చు, చాలా డిస్కషన్స్ వైరల్ అవుతున్నాయి. అండ్ రీసెంట్ టైమ్స్లో న్యూస్ కూడా చాలా కవర్ చేశారు. ముంబై అనేది మిగతా మెట్రోపాలిటన్ సిటీస్ లాగానే పొల్యూషన్తో కష్టాలు పడుతుంది. సో ప్రతి సంవత్సరం ఈ వింటర్ సీజన్లో కావచ్చు, మిగతా టైమ్స్లో కావచ్చు, అక్కడ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. సో అది లోకల్స్కి ఏమీ వింతగా కొత్తగా అనిపించకపోవచ్చు, కానీ బ్రైన్ జాన్సన్ లాంటి సెలబ్రిటీస్కి, మనలాంటి వాళ్ళు సామాన్యులకి అందరికీ కూడా అసలు ఈ ఎయిర్ పొల్యూషన్, ఎయిర్ క్వాలిటీ అనేది ఎలా ఇంపార్టెంట్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఎయిర్ పొల్యూషన్ అనేది ఓన్లీ ముంబైకో, ఇండియాకో సంబంధించిన ఒక ప్రాబ్లం కాదు. ఇది వరల్డ్ వైడ్ ఉన్న గ్లోబల్ క్రైసిస్ అని మనం చెప్పుకోవాలి. సో ఈ క్రైసిస్ని మనం ఎలా ఎదుర్కోవాలి, దానివల్ల మన మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉన్నది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఒక్కసారి బయట అడుగు పెడదాం. హైదరాబాద్ సిటీలో సిట్యుయేషన్ ఎట్లుంది అనేది చూద్దాం. రియల్ టైంలో ఎయిర్ క్వాలిటీ ఎలా ఉందనేది కూడా నేను మీకు షేర్ చేస్తాను. దీని గురించి ఇంకొంచెం డిస్కషన్ చేద్దాం. ఆల్ రైట్, ప్రస్తుతం మనం ఖైరతాబాద్లో ఉన్నాం. హైదరాబాద్లోని ఖైరతాబాద్లో ఉన్నాం. వెనకాల చూసుకుంటే డిస్ప్లే ఉంది. అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించిన ఎయిర్ క్వాలిటీకి సంబంధించి డిస్ప్లే. ఓకే, సో ఇది దాదాపు ఒక 100 ఉంది. 100 అనేది ముంబైతో కంపేర్ చేసుకుంటే కొంచెం కంపారిటివ్లీ తక్కువనే ఉన్నట్టు, కానీ ఇదేమి అంత సేఫ్ కాదు. యాక్చువల్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం అట్లీస్ట్ ఒక 50 లోపల ఉంటే కనుక అది సేఫ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పొచ్చు. 50కి పైన ఉంటే అది మనకి రెస్పిరేటరీ ఇష్యూస్, అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్, అలాగే హెల్త్ రిస్క్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. మరి బ్రైన్ జాన్సన్ లాంటి మనిషి ముంబైలో ఉన్న ఎయిర్ క్వాలిటీని ఆయన హ్యాండిల్ చేయలేకపోయాడు. మరి లక్షల మంది, కొన్ని కోట్ల మంది ఇలాంటి కండిషన్స్లోనే, ఇలాంటి ఎన్విరాన్మెంట్లోనే మన ఇండియాలో వర్క్ చేస్తున్నారు. ఎయిర్ క్వాలిటీ అనేది ఒక సైలెంట్ కిల్లర్ అనే చెప్పుకోవాలి. ఇది మన లంగ్స్ మీదనే కాదు, ఎట్ ద సేమ్ టైం మన బ్రెయిన్ మీద, మన లైఫ్ స్పాన్ మీద కూడా ఇది వర్క్ చేస్తుంటుంది. మనకందరికీ ఈజీ భయ్యా ఏంటి, అరే గవర్నమెంట్స్ సరిగ్గా పనిచేస్తలేవు, ఇండస్ట్రీస్ సరిగ్గా లేవు, ఇండస్ట్రీస్ వల్లనే ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయని. కానీ ఇలాంటి ఒక మ్యాసివ్ ఇష్యూని కనుక మనం ట్యాకిల్ చేయాలంటే మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. మనం అందరం ఏం చేయొచ్చు? టు స్టార్ట్ విత్, మనం యాక్చువల్గా ఒక క్లీన్ ఎనర్జీని కనుక సపోర్ట్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం మనకు ఎమిషన్స్ని రెడ్యూస్ చేసే ఏదైతే గవర్నమెంట్ పాలసీస్ ఉంటాయో వాటిని మనం సపోర్ట్ చేయాలి. అలాగే కార్ పూలింగ్ చేయడం కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేయడం కానీ, అలాగే మొక్కల్ని నాటడం, ఇలాంటి పనులన్నీ మనం చేస్తే కనుక ఈ ఇష్యూని మనం ట్యాకిల్ చేయొచ్చు. మన భావి తరాలకి మంచి ఎయిర్ని కూడా, క్లీన్ ఎయిర్ని కూడా మనం ఇచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం ఈ కాన్వర్సేషన్, ఇప్పుడు ఏదో బ్రైన్ జాన్సన్ వచ్చిండు, ఆయన ఒక పాడ్కాస్ట్ నుంచి వాక్ చేసి బయటికి వెళ్ళిపోయిండు అని చెప్పి మనం ఈ కాన్వర్సేషన్ ఇప్పుడు చేయడం కాదు. ఈ కాన్వర్సేషన్ని కూడా మనం కంటిన్యూ చేస్తూ ఉండాలి. అప్పుడే మనం ముందున్న ఫ్యూచర్ జనరేషన్స్కి మనం క్లీన్ ఎయిర్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో ఇంపార్టెంట్ అనిపిస్తే ఒక థమ్స్ అప్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీ ఏరియాస్లో కానీ, మీ సిటీస్లో కానీ ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంది అనేది కింద కామెంట్ చేయండి. మీరు ఎలాంటి ఇనిషియేటివ్స్, మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు వీటన్నిటికీ అనేది కూడా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఎట్ ద సేమ్ టైం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. స్టే సేఫ్ అండ్ బ్రీత్ ఈజీ. రిమెంబర్,
Change starts with awareness. So let's become part of change and take initiative in it. Until next time, stay safe.